ఫ్రెండ్స్, ఈ బొంగులు ఎప్పుడో 2 నెలల క్రితం అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ బొంగుల్లో చికెన్ వేసి చేస్తే మాడిపోకుండా బాగా వస్తుందో లేదో అయితే చూద్దాము. ఈ ఎదురు బొంగుని అయితే కట్ చేసుకుంటున్నా. ఈ బొంగులు తెచ్చి 2 నెలలు అయింది కదా, ఈ కులిపి ఉన్నాయి. స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అందుకని మనం అట్టాక్లో మడతేసాం చేసుకుందాం. చికెన్ని నీట్గా కడిగిన చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు, నిమ్మకాయ రసం, ధనియాల పొడి, చికెన్ మసాలా నీట్గా కలిపి మ్యారినేట్ అయితే చేసేద్దాం. మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం అట్టాక్లో అయితే వేసుకుంటున్నా. పెరిగేస్తే ఇంకోరంతా జ్యూసీగా వచ్చిండేది మనకి. ఇప్పుడు దీని అయితే పట్లం కట్టేద్దాం. దీనికి ఎండిపోయిన అట్టాకులతోనే ఈ విధంగా అయితే కట్టేసుకుంటున్నా. ఇది పచ్చిది కదా, ఎందుకైనా మంచిది. సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపు అయితే బాగా మంటేసాము. ఈ సిల్వర్ ఫాయిల్ చూడండి మొత్తం ఊడిపోయింది. అరిటాకులు కూడా బాగా కాలిపోయి ఉన్నాయి. అబ్బా, కాలిపోతా ఉంది. ఫోన్ చేస్తున్నా, చికెన్ ఎట్టుందో లోపల చూస్తుంటేనే సరిగ్గా ఉంది. లోపల అయితే మాడలేదు, ఇంకా బాగా కాల్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ముక్క అయితే కాలిపోతా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు నూనె వాడలా మనం.